డయాలసిస్ ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని నేను. కాకపోతే మా మేడం చెప్పారు, చాలా సంతోషం రావడం ఏంటంటే ఇక్కడ అనాథాశ్రమంలో ఏంటంటే అన్ని మతం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు కదా, ప్రతి పండుగ చేస్తాను. క్రిస్మస్ చేస్తాను, పూజ చేస్తాను, రంజాన్ పండుగ చేస్తాను. అనాథలకి మతం ఉన్నది మనం ఏది పెట్టకూడదని చెప్పేసి వీళ్ళందరూ దేవుళ్ళతో సమానం. వీళ్ళ ఆశీర్వాదం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళ బ్లెస్సింగ్ ద్వారా నేను ఏంటంటే వారం 3 సార్లు డయాలసిస్కి వెళ్ళి 2 times వెళ్తున్నాను. బ్లడ్ యాక్చువల్లీ 5, 6, 7 నుండి ఇప్పుడు 14 బ్లడ్ నాకు బ్లడ్ ఎక్కించుకోకుండా అసలు బ్లడ్ ఇంజెక్షన్ తీసుకుంటారు అసలు నేను 1 year నుంచి కూడా అసలు. అది ఏమి కేవలం ఏంటంటే నేను వీళ్ళకి చేసిన సేవ వల్లే. నేను ఆ దేవుడు ఈ దేవుడు ఏమంటారు, అందరూ దేవుళ్ళే, మనిషిలో నేను నమ్మేది ఒకటే, నా సిద్ధాంతం ఒకటే, మనిషి దేవుడు రూపంలో సాయం చేస్తాడంతే. దేవుడు మంత్రం ద్వారా చేయడు, వేరే ద్వారా చేయడు, మనిషి వచ్చి సాయం చేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని దేవుడు మీరు మీ మనసులోకి వచ్చి బెడ్షీట్లు ఇవ్వమని చెప్పేసి వీళ్ళ దగ్గరికి వచ్చాడు అంతే. అంతే తప్ప మంత్రాల ద్వారా ఇంకొక చేయడు. అది కేవలం ఎవరైతే మంచి నమ్మాడో అది ఎప్పుడైనా ప్రతి ఒక్కరు మంచి ద్వారానే వెళ్తారు. మేమేంటంటే వీళ్ళందరూ కూడా నాది ఒక పెద్ద కుటుంబం, ఇది చాలా పెద్ద కుటుంబం. మనం ఒక ఆమె చనిపోయింది, ఆమెకు అంత్యక్రియలు కూడా చేయడానికి ఎవరు లేకపోతే మేమే హిందూ ధర్మ ప్రకారంగా మా దగ్గర ఉన్న బ్రాహ్మణులతోటి చేసి కార్యక్రమం చేసి అస్థిక్రియలు మేము కలిపేసి వచ్చి 12వ రోజు చేసి కార్యక్రమాలు ఏం చేయాలంటే చేస్తాం. ఇవాళ 20 రోజులైంది. ఆమె మనస్ఫూర్తిగా పంపించడం జరిగింది. అంటే ఏజ్ అయిపోయింది, దానివల్ల చనిపోయింది ఆమె, వేరే కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వేరే వేరే మెడికల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ఇది ఒక పుణ్యక్షేత్రంలో అందరూ మారిపోతున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఫుడ్ మాత్రం హైజీనిక్, ఫుల్ హైజీనిక్ పెడతాను. నేను ఎవరి దగ్గర అయితే ఫండ్ ఆశించట్లేదు, ఇస్తే వద్దని చెప్పను. నేను ఎవరి దగ్గర అయితే తీసుకుంటాను. ఇది నా సొంత డబ్బులతో నా భార్య నేనే నా సొంతంగానే నేను మెయింటైన్ చేస్తాను ఆశ్రమాన్ని. ఎవరైనా ఇస్తే మాత్రం తీసుకుంటాను. ఇది ఒక దేవాలయం, దేవాలయంలో అందరూ రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పాల్గొచ్చు, ఎవరైనా సేవ చేయొచ్చు. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. నేను మీరు ఆఖరి రేషన్ మీద పట్టుకొచ్చిన కూడా నేను తీసుకుంటాను. అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని ఏమి ఉండదు, ఏదైనా ఇవ్వచ్చు. ఇది పెద్ద ఫ్యామిలీ, ఇది మనందరికీ ఇది చాలా పెద్ద ఫ్యామిలీ. వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ మనకి కంపల్సరీ దేవుడికి ఉండాలి, దేవుని ద్వారా మన ఉండాలి. మనది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, విజిట్ ఇండియా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మన ఆశ్రమం ఉందని చాలా మంది తెలియదు కాబట్టి ఇంకొక 50 మంది వరకు ఓల్డేజ్ వాళ్ళు నేను తీసుకుంటాను. నాకు ప్లేస్ ఉంది, వీళ్ళందరి దగ్గర ఫ్రీ, ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలి. నా సొంత డబ్బులతో నా ఓన్ మనీతో నా దాంతో నేను చేస్తాను అంతే. నేను ఎవరి దగ్గర ఈ రోజు వరకు నేనైతే ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోలో కూడా నాకు ఇది కావాలనైతే నేను అడగలేదు. ఇచ్చింది మాత్రం తీసుకోను, వద్దని చెప్పను. కావాలని మాత్రం నేను అడగలేదు ఎవరిని కూడా. ఏదైనా ఎవరైనా వచ్చి బర్త్డే మ్యారేజ్ ఏం చేసుకున్నా కూడా, ఏ సెలబ్రేషన్ చేసుకున్నా చేసుకోవచ్చు. ఇవాళ నారాయణ నుంచి ఫాస్ట్లో వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళ సందర్భం. ఇప్పుడు ఇవాళ క్రిస్మస్కి నేను మా వాళ్ళందరికీ శారీస్ తీసాను, బట్టలు తీసాను. దసరాకి అందరికి బట్టలు తీసాను, శారీస్ తీసాను. అన్ని పండుగలు మనకి కదా, మనం అన్నీ చేసుకుంటాం. నేను ఇది వీడియోలో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. దేవునికి స్తోత్రం. మరి దేవుని కృప వలన మరి మా తాతల దగ్గర నుండి కూడా రెడ్డిస్ మా వాళ్ళంతా కూడా నల్గొండ డిస్టిక్ వెంకటరామరెడ్డి గారు, ఆయన మరి పటేల్ అన్నట్టు తెలుసు కదా అందరికీ. ఇక్కడ పటేల్ అంటారు, ఊరికి పెద్ద ఆయన. గుర్రాల మీద తిరుగుతుండేదంట. అలాంటి నకరికల దగ్గర పెద్ద అది ఒక ఊరుంది. అట్లా అక్కడ 100 ఎకరాల పొలం, చాలా బాగా గొప్పవాళ్ళు. అలాంటి పరిస్థితులు అప్పుడు మరి బ్రిటిష్ వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభువుని గురించి చెప్తున్నారంట వాళ్ళ ఊర్లో. అందరు కలిసి వాళ్ళు ఊరు తిరుగుతూ దేవుని సువార్త చెప్పడము, స్కూల్స్ మరి శుభ్రంగా అది బాగలేని వాళ్ళని ఇట్లా వాళ్ళందరినీ కూడా చూసుకున్నారు కదా. అప్పుడు వచ్చింది ఈ మెడికల్ ఇదంతా కూడా వాళ్ళు వచ్చి మనకంతా చూసుకున్నారు. వాళ్ళు అంత గొప్ప మరి గుడ్డి వాళ్ళు కానీ పేద వాళ్ళ దగ్గర సేవ చేస్తూ వాళ్ళ స్కూల్స్ కట్టియడము అవన్నీ కూడా నేర్పారు. అయితే అలాంటి పరిస్థితుల్లో మరి యేసు ప్రభువుని గురించి కూడా చెప్పారు. ఆ దేవదేవుణ్ణి మేము నమ్ముకున్నాము, అలా మంచి జరిగింది మాకు. మరి ఇట్లా కూర్చున్నాం అందరినీ కూడా బాగలేని వాళ్ళ కొరకు, పాపల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. మరి రోగాలను మరి పాపం నుండి శాపం నుండి విముక్తి కలుగుతారు ఆయన నమ్ముకుంటే అని. చనిపోయి తిరిగి లేచిన దేవుడు అని చెప్పారు యేసు ప్రభు. ముందు నుండి ప్రవచనాలు ఉన్నాయి, ఎప్పటి నుండో అవన్నీ కూడా జరిగినాయి. ఆయన చెప్పారు మానవ రూపం ఎత్తి, అంటే దేవాది దేవుడే మానవ రూపం ఎత్తి ఈ లోకానికి వచ్చి చనిపోయి నేను తిరిగి ముట్టిండా నేను వెళ్తాను. ఎందుకంటే మరి లోకంలో అంతా పాపం చేస్తున్నారు. మరి నోరు లేని పక్షులని పశువులనేమో బలి ఇస్తున్నారు.
అంతే కదండి. బలి ఎందుకు ఇస్తున్నాం? మనం పాపం చేసినామని చేస్తున్నాం. అయితే బాగా గొప్పవాళ్ళు ఉంటేనేమో ఏముంది, ఎప్పుడు ఆ యొక్క పాపము పరిహరింపబడాలంటే రక్త ప్రోక్షణ కావాలి. ఆ బలి ఇస్తే, ఆ బలి ఇవ్వడం ఏమైతే పాపం చేస్తున్నారు, బలి ఇస్తున్నారు. నోరు లేని పక్షులనేమో చంపుతున్నారు. బాగా ఉన్న వాళ్ళేమో ఇస్తున్నారు. మరి లేని వాళ్ళకి ఎట్లా అంటే రోగాలు వచ్చేస్తాయి అన్నట్టు. సాయంత్రం వరకు మనం బలి ఇవ్వకపోతే రోగాలు వచ్చేసి చనిపోతున్నారు. అయితే ఇంకా అవి చూసి అన్యాయంగా నోరు లేని పక్షులను పశువులను ఎందుకు మరి బలి ఇవ్వాలా, నేనే బలి అయిపోతానని ఆ యొక్క దేవాది దేవుడు ఈ భూలోకానికి వచ్చి చనిపోయి మరి అదే ఇప్పుడు పండుగ చేస్తున్నాం కదా, పశువుల పాకలో జన్మించి మరి అందరికీ అందుబాటులో ఉండడానికి మానవ రూపం ఎత్తి వచ్చి మన మనుషులతో కలిసి తిరుగుతుంది. ఎందుకంటే దేవుడే దేవుడిలాగా ఉంటే మనము చూడలేము. కాబట్టి దేవుడే మరి మానవ రూపం ఎత్తి కన్యకగా పాపం లేకుండా జన్మించి ఆ యొక్క మరి మనకు నేర్పడానికి ఆయన అడుగుజాల్లో మనం నడవాలి, ఎలా నడవాలనేది, మనుషులను ఎలా ప్రేమించాలా, ఎలా క్షమించాలా, ఆ మోక్షం ఎలా అని అన్నీ కూడా ఇక్కడ మరి భూలోకంలోనికి వచ్చి జన్మించినాడు. పశువుల పాకలో అందరికీ కనబడినాడు. మరి అది ఓర్చుకోలేక చాలామంది మరి శిలువ మరణం నొందినాడు. తిరిగి అందరికీ కనబడినాడు. 3వ రోజు లేచి తిరిగి ఆరోహణమై వెళ్ళేప్పుడు కూడా మరి ఆయన తిరిగి లేచినాక కూడా 40 రోజులు అందరు కూడా కనబడి ఆరోహణం అయిపోతుంటే కూడా చూశారు. అక్కడికి ఎవరైతే నా నామంలో మరి దేవుణ్ణి నమ్ముకుంటారో వారికి పాప క్షమాపణ ఉంటుంది, శాపం పోతుంది. మరి అలాగే రోగాలు కానీ ఏది కానీ వస్తాయి. రోగాలు రావని చెప్పలేదు. ఆ రోగాలను మరి దేవుడు మరి ప్రార్థించినప్పుడు స్వస్థతలు కలిగినాయి. చనిపోయిన వారిని లేపినారు. అది మనకు అధికారం ఇచ్చినాడు. యేసు నామంలో మనం ప్రార్థన చేస్తే అది గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు మా ద్వారా కూడా దేవునికి వందనాలు. అలాంటి దేవునికి మరి మేము ఎందుకంటే ఇప్పుడు మా యొక్క తాతగారు అలా వెళుతూ చెప్పారంట, చనిపోయి తిరిగి లేచిన దేవుడు యేసు ప్రభువు అని చెప్పగానే మనకు కొంచెం ఆలోచించిందంట. అదేంటి ఇంతమంది దేవుళ్ళు ఉంటే మా వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు, వీళ్ళని ఇంత గట్టిగా చెప్తున్నారు, చనిపోయి తిరిగి లేచిన దేవుడు అంటున్నారని ఆపాడంట. వాళ్ళని ఆపి ఏంటి మళ్ళీ చెప్పండి అని అంటే, యేసు ప్రభువు ఆ దేవాది దేవుడే మానవ రూపం ఎత్తి ఈ లోకానికి వచ్చినాడు, చనిపోయి తిరిగి లేచి మళ్ళీ పరలోకానికి వెళ్ళినాడు, మళ్ళీ అదే విధంగా మళ్ళా భూలోకానికి వస్తారు అని మృత్యుంజయుడు ఆయన 3వ రోజు లేస్తానని లేచాడు, మళ్ళా తిరిగి వస్తారయ్యా అని చెప్పారంట. అయితే ఆగండి అని చెప్పి మరి నిజంగా జరిగినవి, మేము కట్టుకథలు చెప్పట్లేదు. అయితే ఆయన వెళ్ళి వెంటనే పూజారి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి అయ్యగారు మరి మనకు ఇంతమంది దేవుళ్ళు మరి రేపు సేవిస్తున్నాం, సూర్య నమస్కారాలు చేస్తారు ఆయన, ప్రొద్దుట్లు లేచి అల్లసామం లేచి ఇవన్నీ వెంకటరామరెడ్డి గారు తాతగారు. అయితే ఆయన వెళ్ళి అడిగారంట, ఇంతమంది దేవుళ్ళలో ఎవరైనా అంటే చనిపోయి తిరిగి లేచినట్టు ఎవరైనా ఉన్నారా అంటే వెంకటరామరెడ్డి ఎవరు లేరు అన్నారంట. మరి వీళ్ళంతా దేవుళ్ళు ఎట్లయితారండి? నాకు అదే దేవుడు గొప్ప దేవుడు అనిపిస్తుంది. ఎందుకంటే మనం చనిపోతున్నాము, మరి దేవుడు చనిపోతే మరి మార్గం ఏది ఎక్కడికి మనం తెలియదు కదా. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, చనిపోయి తిరిగి లేచిన దేవుడు అంటే మరి అలాంటి దేవుడు పిలిస్తే పలికే దేవుడు కదా అని వాళ్ళు చెప్పుతున్నారు అంత ఖచ్చితంగా అని వచ్చి వాళ్ళను మొత్తం మళ్ళీ డీటెయిల్గా అన్నీ మొత్తం చెప్పండి ముందునని సువార్త అంతా విన్నానంట. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలని అడిగారంట వాళ్ళని. అంటే నీ పాపాలని ఒప్పుకోవాలా? మనం పుట్టుకతోనే పాపలం, అమ్మ నాన్న చేసిన పాపంతోనే మనం మన తల్లి గర్భం ధరించింది, ఆ పాపంలోనే మనము పుట్టినాం కాబట్టి కర్మ పాపము అంటారు కదా, అందరికి తెలుసు కదా. చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలంటే యేసునామంలో బ్యాప్టిజం తీసుకోవాలి, కడిగేసుకోవాలా, మళ్ళా ఆ తప్పిదాలు చేయొద్దు. దొంగతనమే కానీ అబద్ధాలే కానీ ఏది కూడా దేవుల్లో ఏది కూడా చేయొద్దు. అలా ఉండి దేవుని కొరకు బ్రతుకుతే మోక్షం ఉంటుంది అని చెప్తే సరే అని అప్పుడు సికింద్రాబాద్లో పెద్ద చర్చ్ ఉంటుంది క్లాక్ టవర్ దగ్గర. ఎందుకంటే మాకు మొన్న చూసాం మేము అవన్నీ అక్కడ వాళ్ళు అది పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు, అవన్నీ కూడా హిస్టరీ ఉంటుంది చర్చ్ ఇదంతా కూడా. దాంట్లో వెంకటరామరెడ్డి గారు ఏ రోజు తీసుకున్న బ్యాప్టిజం అని అక్కడ నుండి నడిచి వచ్చారట. అప్పుడు ఏం లేవు కదండి, ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ ఆటోలు కానీ ఏమీ లేవు. నడిచి వచ్చి 2 భార్య భర్తలు అక్కడ తీసుకున్నారు. ఆ తర్వాత ఇక వాళ్ళకి సంతానం, ఆ సంతానం నుండి మేమందరం
ఇప్పటి వరకు కూడా మన తరతరాల నుండి కూడా అందరం కూడా దేవుని సేవలోనే ఉంచున్నాం. అందరూ కూడా గొప్పగా చదువుకున్నారు, అందరు మంచి ఆఫీసర్స్, పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరు గొప్పగానే అత్తగారి తరఫున అందరు కూడా మరి రెడ్డి కన్వర్ట్సే కానీ దేవుని గొప్ప వలన దేవుడు దొరికినాడు. మేము ఎప్పుడు కూడా కులాలు మతాలు ఏం చెప్పుకోలేదు. ఎందుకంటే యేసయ్య కులము మతము గొప్ప భేద మీద అని ఏమీ వ్యత్యాసం లేదు. నల్లగున్నారు, చెల్లగున్నారు, ఇలా ఉన్నారు అనేది అందరి కొరకు సిగలో రక్తం కాచినాడు. కాబట్టి అందరి ఒకటే కుటుంబం, యేసయ్య కుటుంబం అని మేము అలా చెప్తాము. మా దగ్గరికి వచ్చేవారు కూడా, మా మర్ది గారు కూడా ఆయన కూడా స్వస్థపరిచేవారం. మా హస్బెండ్ కూడా అందరం కూడా మరి అందరు ఇంజనీర్స్ని. మేము కూడా జాబ్ చేసి అన్నీ చేసిన తర్వాత దేవుని కృప వల్ల మరి అందరం ఇప్పుడు సేవలోనే ఉన్నాము. మా పిల్లలు కూడా ఎక్కడున్నప్పటికీనో దేవుని నమ్ముకొని దేవుని ఇలా సాక్షులుగా వాళ్ళకు వాళ్ళ ఫ్రెండ్స్కే కానీ దూరం ఉన్న వాళ్ళకి, దగ్గర ఉన్న వాళ్ళకి, ఇంటి ప్రక్క వాళ్ళకి మరి మేము చెప్పడమే కాదు, చూసి నేర్చుకుంటారు వాళ్ళు. మమ్మల్ని చూసి మా ప్రేమను మేమన్నీ కూడా అది చూస్తుంటారు కదా, మా ప్రార్థనలు అవన్నీ కూడా. ఎందుకంటే మనుషులను కూడా చూస్తారు. దేవుని గురించి చెప్తే కాదు, దేవుని గురించి చెప్పాలా, ఆయన ఇలా ప్రేమించినాడో అలా ప్రేమించాలా. పేదలను మరి వాళ్ళనందరినీ కూడా, భోజనం లేని వారిని, ప్రతి ఒక్కరిని మేము మరి దేవుని కృప వల్ల మాకున్న దాంట్లో మరి మా పిల్లలే కానీ మేము కానీ మన అంటే జీతం వచ్చినప్పుడు తీసి పెట్టి అవన్నీ కూడా మరి చాలామందికి ఇట్లా రోడ్ల ప్రక్కకున్న వాళ్ళు మరి డెప్రెసివ్ వాళ్ళే కానీ ఎంతోమంది మరి కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇండ్లు కూడా ఉండవు కదా అని మరి నాకు బాగా అనిపించి మేము నా తరఫున మా బాబు కూడా ఆయన శాలరీలో నిండిస్తారు. ఆ నెలకు భోజనాలు పెడతాం అక్కడ. అంటే అందరికీ బిర్యానీ ప్యాకెట్స్ అట్లా కూడా మా చర్చి తరఫున నుండి కూడా నేను పంపుతుంటా. దేవునికి వందనాలు. మరి అలాగే మరి ఇప్పుడు గుంటూరులో కూడా పెద్ద ఆశ్రమం ఉంది, మా కోడలు వాళ్ళ నాన్నగారు నడుపుతారు. అయితే అక్కడ మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు అన్నీ కొన్నాను నేను, చాలా కొని అక్కడికి పంపుదాము. వాళ్ళందరూ కొట్టుకొని పోయారంటే అన్ని సామాన్లు మంచాలన్నీ కూడా కొట్టుకొని పోయినాయి. బాధలో ఉన్నారంటే నాకు ఆ బాధ వేసి అన్నీ కొన్ని పెట్టాను. వెళ్దామని కారులో వెళ్దామని అంటే ఇక అప్పుడు మా కోడలు వాళ్ళ అమ్మ నాన్న వారు ఉండి మీరు ఇక్కడ రాలేరండి, చాలా భయంకరంగా ఉంది, బురద ఉంది, రోడ్సే లేవు అని తెనాలి దగ్గర ఊరు వాళ్ళది, అక్కడికి వెళ్ళలేకపోయినాను. కాబట్టి అదే ప్రార్థన చేస్తున్నా, దేవా ఏ ఆశ్రమంకి నడిపిస్తావు, ఎవరికి అవసరం ఉంది నేనైతే తీసి పెట్టానని మరి ప్రార్థన చేస్తుంటే అనుకున్న రీతిగా మనోహర వాళ్ళ హస్బెండ్ మరి ఆయన కూడా బాగలేదు, ఆయన కూడా డయాలసిస్ మీద ఉన్నారు. దేవుని అది అనుకోకుండా బ్రదర్ కలవడము, ఆ బ్రదరు మరి మా సిస్టర్ ఇద్దరు కలిశారంట, మాట్లాడారట. అయితే నేను అందరికీ చెప్తున్నా చర్చిలో ఆశ్రమం ఎక్కడైనా ఉందా, మరి అనాథాశ్రమం కానీ లేకపోతే వీళ్ళు ఓల్డేజ్ హోమ్ కానీ ఏమన్నా ఉన్నాయేమో చూడండి. ఎందుకంటే రోడ్ల మీద వెళ్తుంటే కూడా మరి కొంతమంది మంచి వాళ్ళు కూడా తీసుకుంటున్నారని, లేకపోతే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళను వెళ్ళగొడుతున్నారంట, అన్ని తీసుకొని అమ్ముకుంటున్నారని ఏదేదో చెప్పారు నాకు. అయితే మేము వెళ్ళాను కూడా, ఒక 2 days తిరిగాను అంతా ట్విన్ సిటీస్లో ఎక్కడెక్కడ ఉంటారో పడుకొని ఉంటారు కదా, ఇద్దామని వెళ్తే వాళ్ళు చాలామంది లేకుండా అయిపోయారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు వెళ్ళగొడుతున్నారంట. వాళ్ళకేమో ఆశ్రమాలు ఉన్నాయో ఏంటో తెలియదు, అక్కడికి వెళ్ళామని. కాబట్టి మరి అనుకోకుండా ఒకరోజు మాట్లాడుతుంటే ఇట్లా బాధ అవుతుందమ్మా, ఎట్లా ఎవరికి ఇవ్వాలా అని. అప్పుడు మరి మనోహర్ గారు చెప్పారు, మా బ్రదర్ సిస్టర్ది చెప్పినాక అప్పుడు ఆమె కూడా ప్రార్థన చేయండి, ఇలా డయాలసిస్ మీద ఉన్నారని చెప్పారు. దేవునికి వందనాలు. మరి అనుకున్న రీతిగా మరి దేవుడు మీ దగ్గరికి ప్రేరేపించి నడిపించిన దేవునికి వందనాలు. మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవునికి మీరు కూడా ప్రార్థన చేసుకోండి హృదయపూర్వకంగా. యేసయ్య గొప్ప దేవుడు. మరి మేమంటే దేవుని చాటించడానికి రాలేదు, మేము చేసే యేసయ్య చేసిన పనులే మమ్మల్ని మీరు కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడు యేసయ్య. మరి పరలోకానికి వెళ్ళే ముందు వెళుతూ చెప్పిన బాధ్యతను మేము అందుకే అందరికీ మంచి మార్గం, ఇది ఒక మతం కాదు, కులం కాదు, ఏది లేదు, ఒక మార్గం, చక్కని మార్గము. మరి ఎలాంటి మరి అంటే వేరే చెడు అలవాట్లు కానీ ఏది కూడా ఉండొద్దు దేవుళ్ళో. ఏ దొంగతనం కానీ అబద్ధాలు కానీ ప్రతిదానికి దేవుడు చూసిన భయంతో మరి మేము అలా అందరినీ కూడా చెప్తుంటాము, మేము అలా జీవిస్తుంటాము. మా ద్వారా మరి వేరే వాళ్ళు కూడా రక్షింపబడ్డ దేవుడు
కృపనిచ్చినందుకు దేవునికే వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు. వెళ్ళిన పరిశుద్ధుడా నీకే స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా బ్రదర్ నీ సిస్టర్ తండ్రి, అయ్యా మీరు నచ్చిన మంచి మనసుకై నీకు స్తోత్రం తండ్రి. అయ్యా మీరందరినీ కూడా నాయన మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో మందిని నాయన మీరు నాయన వారి వృద్ధులను అనాథులను మీరు తండ్రి తాకినారు, స్వస్థపరిచినారు నాయన తండ్రి. నీ రక్షణలోకి వచ్చినారు వాళ్ళందరూ కూడా ఎంతో మందిని మీరు బాగు చేసిన దేవుడు తండ్రి. మరి బ్రదర్కి కూడా వచ్చిన ప్రతి అనారోగ్యాన్ని తెప్పిస్తున్న దురాత్మ శక్తులను యేసు నామమున కొట్టివేస్తున్నాను దేవా. నీ చిత్తమైతే ఆ బిడ్డ కూడా పూర్తి స్వస్థత కలుగునుగా యేసు నామములో. ఆ బిడ్డలకు నీపై ఉన్న విశ్వాసంపై నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రాక్టికల్ లైఫ్లో నాయన వారు ఉన్నారు తండ్రి. మీరు చేసినట్టే మరి మీరు బోధించినట్టే నాయన పేదలందరూ చూసుకుంటూ కృపణిస్తున్నావు. వారిద్దరికి నాయన మీకు ఇచ్చిన మంచి త్యాగంపై వందనాలు, ఇచ్చిన ప్రేమపై వందనాలు నాయన. ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షణ దయచేయండి నాయన. మీ హృదయాలను తెరిసే దేవుడు నాయన, నిజమైన దేవుని సృష్టికర్తను నాయన. మరి కులం మతం భేదం ఏంది లేదు, ప్రతి ఒక్కరి కొరకు మీరు శిలువలో కలిసిన రక్తంలో నాయన ఆ బిడ్డలపై ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డలకు కూడా మా మనసు దయచేయండి, నిజమైన దేవుని దయచేయండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడండి నాయన. ఎవరు కూడా నశించడం మీకు ఇష్టం లేదు నాయన. ఎవరు కూడా నాయన మరి నరకానికి వెళ్ళొద్దని మీరే నాయన ఆ గొప్ప దేవుడు, రాజాదిరాజు, ప్రభుల ప్రభువు, సృష్టికర్త ఈ లోకానికి వచ్చి వారందరి కొరకు మీరు త్యాగం చేసినారు సిలువలో నాయన. మా పాపాలను క్షమించటం, మా పాపాలను కడిగి వేసినారు నీ యొక్క రక్తంలో, పరిశుద్ధ రక్తం నాయన. పాపం ఎరగని దేవుడు నాయన, మా పాపాల కొరకు మీరు శిలువ మరణం అందినారు. మా దారిద్రతను కొచ్చివేయటకు, మా పాపాలను, మా శాపాలను, తరతరాల నుండి వచ్చే ప్రతి శాపాన్ని కొట్టివేయటకు మీరు శిలువలో కాచిన రక్తాన్ని కూడా ఈ నిమిషంలో నాయన ఆ బిడ్డలపై నేను ప్రోక్షిస్తుండగా మీరు తాకండి ప్రభు. వారిని వారి తరతరాల నుండి వచ్చే ప్రతి అనారోగ్యాన్ని తెప్పిస్తున్న దురాత్మ శక్తులను, ప్రతి విధమైన నాయన ప్రతి శాపం నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి చీకటి శక్తుల ప్రభావాలను యేసు నామమున కొట్టివేస్తున్నాను. వారికి రక్షణ వెలుగులోనికి రాకుండా చేస్తున్న దురాత్మ శక్తులను యేసు నామమున కొట్టివేస్తున్నాను దేవా. మీరే హృదయాలను తెరవండి ప్రభువా. ఇక్కడ వీళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యం, ఆయుష్ దయచేయండి. ఈ నూతన సంవత్సరం దీవెనలు మెండుగా దయచేయండి. క్రిస్మస్ దీవెనలు దయచేయండి. ఇక్కడ పరిచర్య చేసిన వీళ్ళందరూ కూడా మీరు దీవించండి. వారు దేని కొరకు ఆశపడుతున్నారో వారి ఆశలన్నీ కూడా మీరు నెరవేర్చండి ప్రభువా. ఏమేమి కొదుగవాలన్నదో నీకు తెలుసు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, మాకు తలంపు పుట్టకమునిపై మీకు తెలుసు నాయన. హృదయ రహస్యాలు ఎరిగిన తండ్రి, వారి కన్నిటిని మీరు చూడండి ప్రభువా. వాటికి జవాబులు మీరు దయచేయమని తండ్రి నాయన. నీ చిత్తమైతే మరొకసారి మేమందరం కలుసుకునే భాగ్యం మాకు దయచేయమని ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిని కూడా మీరు పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వించండి. నూతన సంవత్సరం దీవెనలు మెండుగా మంచి ఆయుష్, ఆరోగ్యం, శాంతి, సమాధానం, సమృద్ధి కలుగునుగా యేసు నామములో ఈ మనవులన్నీ నజరుడైన యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ మా ఫౌండేషన్కి వచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలండి. పరిశుద్ధమైన తండ్రి యేసయ్య నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ్యా యేసయ్య. ఇదిగో అయ్యా మా ఫౌండర్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా యేసయ్య. ఎలాంటి తండ్రి, ఎలాంటి ఆపదలు కలగకుండా తండ్రి యేసయ్య మా ఫౌండర్ చుట్టూ కంచె కాపుదల ఉంచండి అయ్యా. రక్తాన్ని ప్రోక్షీకరించండి అయ్యా. ఎవరితో ఏమో మాట్లాడాలో మాకు మా అందరికీ నేర్పించండి అయ్యా యేసయ్య. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా యేసయ్య. వచ్చిన వారిని కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. మరలా వచ్చేలాగా తండ్రి మీరు మార్గాలు తెరవండి అయ్యా యేసయ్య. ఆకాశ వాటిలు విప్పమని అడుగుతున్నాను తండ్రి. ఎవరెవరు అవసరతలు ఉన్నాయి వారిని తీర్చమని అడుగుతున్నాను తండ్రి యేసయ్య. నీ రక్తం ప్రోక్షీకరించండి అయ్యా యేసయ్య. నీ నామంలో ఏదైతే అడిగి ఉన్నా వారికి పొందుకున్నాను మాకు సహాయం దయచేయండి అయ్యా యేసయ్య. మా ఫౌండర్ చుట్టూ తండ్రి కంచె కాపుదల ఉంచండి అయ్యా. అడుగులు వేస్తున్నప్పుడు తండ్రి ఎలా నడవాళ్ళు మాకు నేర్పండి తండ్రి యేసయ్య. మా ఫౌండర్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా యేసయ్య. అతని చుట్టూ నీ రక్తాన్ని ప్రోక్షీకరించండి అయ్యా. ఆ ఫ్యామిలీ చుట్టూ, ఆ ఇంటి చుట్టూ నీ కంచె కాపుదల ఉండులాగా మాకు ఎప్పుడు రక్షణ మార్గం ఉండేలాగా మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.